హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అభయహస్తం. తాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీల పథకాలకు అర్హుల కోసం ఎంపిక కోసం అప్లై చేసుకోండి అంటూ అభయహస్తం ద్వారా చేపట్టినటువంటి అప్లికేషన్లో వరంగల్ జిల్లా భీమదేవునిపల్లి గ్రామస్తుడు అయితే అందులో ఒక విచిత్రమైనటువంటి అప్లికేషన్ వచ్చింది. అదే వరంగల్ జిల్లా భీమదేవరపల్లి నుంచి శివుడికి దేవునికి అభయహస్తం కింద అన్ని రకాల పథకాలు అంటే గృహజ్యోతి, గృహ నిర్మాణం, ఉచిత కరెంటు ఇవన్నీ కూడా కావాలంటూ శివుని పేరు మీద అప్లికేషన్ చేయడము, అధికారులు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ వార్త కాస్త వైరల్ అవడంతో అధికారుల నిర్లక్ష్యాన్ని అద్దం పడుతుంది ఇది. అలాగే ఈరోజు ఇంకొక వార్త వెలుగులోకి వచ్చింది. అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు రిక్రూట్మెంట్కు సన్నీ డియోల్ అప్లై చేసినట్టుగా ఒక అప్లికేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కొక్కసారి మాన్యువల్ అంటే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లేదా అంకితభావం లేనటువంటి విధానం వల్ల ఇలాంటి తప్పులు దొర్లుతుంటే ఇంకొకసారి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఇట్లాంటి అప్లికేషన్లు వచ్చినా కూడా వాటిని స్వీకరించక తప్పట్టిన పరిస్థితులు అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఆకతాయిలు కానీ లేదా ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నిరసనను లేదా ఆ పథకం మీద ఉన్నటువంటి నిరసనను తెలియజేయడానికే ఇట్లా సినిమా తారల పేరు మీదనో లేదా దేవుళ్ళ పేరు మీదనో అప్లై చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ పథకం పట్ల తమ వ్యతిరేకతను లేదా అర్ధరహితమైనటువంటి పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయడానికి ఇట్లాంటి అప్పుడప్పుడు అప్లికేషన్లు చేస్తుంటారంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద పోలీస్ రిక్రూట్మెంట్లో సన్నీ డియోల్ అప్లికేషన్ని పోలీసులు లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూద్దాం.